హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జీవీఎస్ అన్ని మోటో వ్లాగ్స్. వెహికల్ అయితే నిన్న రిపేర్కి అయితే ఇచ్చేసా అవెంజర్ 150ని. వెహికల్ అంతా కూడా డిస్మాంటిల్ చేస్తారు. మొత్తం ఇంకా కొత్త బండిలో చేంజ్ చేస్తున్నాను ఇంజిన్ అయితే కనుక. కొత్త వెహికల్ ఆల్రెడీ చూసారుగా మీరు. ఇంకా దీని మీద నెక్స్ట్ రైడ్ నుంచి అయితే స్టార్ట్. ఇప్పుడు మన బైక్ని ఎక్కడ రిపేర్ చేస్తున్నానంటే విటి కాలేజ్ రోడ్లో ఉంటుంది అబ్బాస్ బైక్ మెకానిక్ వర్క్స్. ఈ షెడ్ పేరు వచ్చేటప్పటికి వెహికల్ ఎక్కడ ఇవ్వడానికి కారణం ఏంటంటే మనోడు బజాజ్ స్పెషలిస్ట్ అనమాట. వెహికల్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా చేస్తాడు. ఒక్క వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేదు. ప్రస్తుతానికి అయితే మొన్నే రెడీ చేస్తున్నా చూడండి. ఇక్కడ మొత్తం ఇంజిన్ అంతా కూడా అసెంబుల్ చేసినప్పుడు మొత్తం వీడియో చూపిస్తా చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనోడైతే కస్టమైజింగ్ ఒక రేంజ్లో చేస్తాడు, ది బెస్ట్ బడ్జెట్లో. మీరు కూడా చూడండి. మీకు వెహికల్స్ అయితే కనుక ఇప్పుడు వరకు మనోడు కస్టమైజ్ చేసిన ప్రతి వెహికల్స్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. మీకు ఇందులో చూడండి. మీరు ఎవరైనా కానీ కస్టమైజ్ చేయించుకోవాలి వెహికల్స్ ది బెస్ట్ బడ్జెట్లో, అలాగే ఫుల్ఫిల్గా కండిషన్ అయినా బజాజ్ అనే కాదు ఏ వెహికల్ అయినా చాలా బాగా చేస్తారు మనోడు. నెంబర్ మీకు కింద డిస్ప్లే చేస్తాను చూడండి. మనోడు బైక్స్ మోడిఫికేషన్ చేసిన దాంట్లో నాకైతే కనుక కొన్ని బైక్స్ నచ్చాయి. అవి అయితే కనుక మీకు డిస్ప్లే చేస్తున్నా చూడండి. వెహికల్స్ చూడడానికి లుకింగ్ అయితే కనుక సూపర్ ఉందా బా. నెంబర్ అయితే కనుక డిస్ప్లే చేస్తాను చూడండి. ఇదైతే ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. ఎవరైనా కానీ బైక్ రిపేర్స్ అయినా ఆల్టరేషన్ అయినా చేయించుకోవాలంటే మనోడు బాగా చేస్తాడు. మొత్తం ఇంజిన్ పార్ట్స్ అన్ని డిస్మాంటిల్ చేసి మొత్తం క్లీన్ చేస్తున్నారు అని చెప్పడం మర్చిపోయా. ఒక్క రోజులో ఇంజిన్ అయితే అసెంబుల్ చేశాడు. మీరు నమ్ముతారా? బయట ఏ మెకానిక్ షాప్కి వెళ్ళినా తిరిగి 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 విసుకొచ్చేసింది నాకైతే. మన ఊరి దగ్గరికి అయితే కాంటాక్ట్ అయ్యా, ఒక్క రోజులో చేసి ఇచ్చాడు బండి అయితే మాత్రం. నేను అందులో అయితే కనుక చాలా సాటిస్ఫై అయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ పార్ట్స్కే 35,000 అయిపోయింది. సిలిండర్ డిస్క్ సెట్ మొత్తం అన్నీ మార్చేసాం. ఒక 5 years వరకు వెనక్కి తిరిగి అయితే చూసుకొని అవసరం లేదు. బండి ఈవినింగ్ వేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ కల్లా మొత్తం డిస్మాంటిల్ చేసి పెట్టేశారు పార్ట్లన్నీ. ఇంకో మనోడు అయ్యి క్లీన్ చేస్తున్నాడు. ఇంజిన్ కి సంబంధించిన కొన్ని పార్ట్లన్నీ కూడా గ్రైండింగ్ చేయించి ఇంజిన్ అసెంబుల్ కి రెడీ చేశారు. ఇంకేముంది, ఇక ఇంజిన్ అసెంబుల్ స్టార్ట్. ఇంతలో అమౌంట్ దీనికి ఇన్వెస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది బైక్ నమ్మేమని అయితే అన్నారు. ఎందుకో తెలియదు, ఇదైతే నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. ఇది నా ఫస్ట్ బైక్ అను, బట్ ఇదైతే మాత్రం దీనికి నాకున్న బాండింగ్ అయితే విడతీయలేందే. ఆల్మోస్ట్ ఈ బైక్ ని 2 times అయితే ఫైనాన్స్ చేయించా. 3 times కూడా ఎప్పుడు టైం టు టైం పే చేసేవాడిని కాదు.
ఇది ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లిపోయినప్పుడల్లా ప్రశాంతంగా భోజనం కూడా ఎక్కేది కాదు. మళ్ళీ ఏదేమైనా కానీ చిట్ట చివరికి బైక్ అయితే తెచ్చుకునేవాడిని. నిజం చెప్పనా, ఈ బైక్ కట్టిన ఫైనాన్స్ తో ఇంకో 2 బైకులు కొనుక్కొచ్చు నేను. అంత దారుణంగా కట్టా దీనికి ఫైనాన్స్ అయితే. ఇంతలా అమౌంట్ దీనికి ఇన్వెస్ట్ చేయడం ఎందుకంటారా, కనెక్ట్ అయిపోయింది అబ్బా, వదలడం కష్టం. రీసెంట్ గా ఒక మూవీ వచ్చింది, ఆ మూవీ నేమ్ అయితే ఐడియా లేదు. అందులో డైలాగ్ అయితే మాత్రం బాగా కనెక్ట్ అయ్యాను, మనుషులు నమ్మకు మిషల్ని నమ్ము అని. మేబీ ఈ డైలాగ్ నాలాంటి కోసమేమో. ఇక మనం టాపిక్ లోకి వచ్చేద్దామా. ఆల్మోస్ట్ ఒక 45% అయితే ఇంజిన్ కంప్లీట్ అయిపోయింది. 2017లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఈ బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. రైట్ సైడ్ రిప్స్ అలాగే లెఫ్ట్ సైడ్ ఐ దగ్గర స్కల్ బ్రేక్ అయింది నాకు. ఈ బైక్ కాకుండా ఈ బైక్ ప్లేస్ లో వేరేది ఉంటాయి కనుక చాలా సివియర్ గా తగులను. ఆల్మోస్ట్ ఈ ట్యాంక్ ఇదే ఆపేసింది నన్ను, మేజర్ యాక్సిడెంట్ జరగకుండా. ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ నుంచి చాలా నన్ను కాపాడింది ఇది. అందుకని చెప్పేసి ఇది నా లక్కీ బైక్ అని చెప్పేసి నేను అనుకుంటా. మీరు కూడా నాలానే అవెంజర్ లవర్స్ అయినా అలాగే బైక్ లవర్స్ అయినా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి.
ఫైనల్గా నా బండికి నేను మళ్ళీ ప్రాణం పోసేసా. కానీ నా బైక్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఈడు చేయించుతున్నాడు కానీ అలాగే నన్ను ఇరగేసేస్తున్నాడు ఒక రేంజ్లో అని చెప్పేసి బాధపడతా ఉంటుంది. కానీ ఏం చేస్తావు, దీంతో జర్నీ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అన్న విషయం దీనికి తెలియట్లేదు. మెకానిక్ పేరు వచ్చేటప్పటికి అబ్బాస్. మన నెంబర్ అయితే కనుక వీడియో మధ్యలో పెట్టాను, వీడియో ఫుల్గా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.